నాకు ఏం చేద్దామని కూడా మీరు కూడా చెప్పండి. మన తల్లిలో నుంచి ఒక కమిటీ మెంబర్గా ఉంచుకోండి. అంటే ఒక కమిటీ చేసుకొని ఒక నలుగురు బాధ్యత, తండ్రుల నుంచి ఒక కమిటీ చేసుకుని నలుగురు బాధ్యత ఇట్లా తీసుకొని ఖచ్చితంగా మనం సాధనతో ఎప్పుడైతే మమేకమే ఉంటామో మన పిల్లలు ఖచ్చితంగా వారి యొక్క భాగం అంటే మంచి చెడులు అంటే మనకు తెలుస్తుంది. వాళ్ళ యొక్క మంచి చెడులు మనకు తెలిసిరంటే మనకు తెలిస్తే మనం ఇంట్లో కొన్ని కండిషన్ పెడతాము. దానివల్ల ఏమైందంటే వాళ్ళు రేపు ఎదిగే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ఉన్నతంగా జీవించేటువంటి ఆలోచన ఉంటుంది. మనం ఇంట్లో కొంచెము అంబేద్కర్ కానీ, వివేకవంతులు, అట్లాగే అబ్దుల్ కలాం గారి కొన్ని జీవిత చరిత్ర కొంచెం వారి యొక్క జీవిత చరిత్ర చదివించే ప్రయత్నం చేద్దాం. అందులో కొంత 10% నేర్చుకున్నా కానీ వాళ్ళ జీవితంలో ఉన్నతంగా బతికే అవకాశాలు ఉంటాయి. ఇది మీ అంటే మనందరి తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా టీచర్లందరికీ మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే దైవం మీద తల్లిదండ్రుల మీద విద్యాబుద్ధులు నేర్పే గురువుల పట్ల ఎవరు ఏ మనిషి అయితే ఈ సమాజంలో కొంచెం అంటే బాధ్యతతో జీవిస్తామో ఖచ్చితంగా మనకంటూ కొన్ని విలువలు ఆ భగవంతుడు ప్రాప్తిస్తాం. కాబట్టి నేను మీతో విన్నపించుకున్నది ఏంటంటే ప్రతి మీటింగ్ ఖచ్చితంగా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై గురువుల మనసు మనం గెలుచుకోవాలి. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు.